హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ లెక్చర్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అనమాట. ద హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఈజ్ ఎ రెక్టిఫైయర్ దట్ అలౌస్ వన్ హాఫ్ ఆఫ్ ది ఏసీ వోల్టేజ్ సిగ్నల్ అండ్ బ్లాక్స్ ది అదర్ హాఫ్ అండ్ కన్వర్ట్స్ ద ఏసీ వోల్టేజ్ టు డీసీ వోల్టేజ్. లైక్ ఏసీ వోల్టేజ్ ఎట్లా ఉంటుందంటే ఒక సైన్ వేవ్లా ఉంటుంది అనమాట. ఏసీ వోల్టేజ్ లైక్ ఇట్లా ఉంటుంది. ఇందులో ఇది అనేది 0 నుంచి π వరకు ఉంటే ఈ సెకండ్ పీక్ వచ్చేసి 2π వరకు ఉంటుంది. లైక్ π అంటే ఏంటి, 180 డిగ్రీస్ కదా. ఈ పాజిటివ్ పీక్ అనేది 180 డిగ్రీస్ ఉంటుంది, నెగిటివ్ పీక్ అనేది 180 డిగ్రీస్ ఉంటుంది అన్నమాట. సో ఏసీ వోల్టేజ్ అనేది ఇలా సైన్ వేవ్ రూపంలో ఉంటుంది. సైన్ వేవ్. ఇప్పుడు ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఏం చేస్తుందంటే పాజిటివ్ హాఫ్ ఏదైతే ఉందో దాన్ని అలో చేసి దాన్ని డీసీ కరెంట్ కింద మారుస్తుంది అండ్ నెగిటివ్ కరెంట్ని వదిలేస్తుంది అనమాట. లైక్ ద హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఈజ్ ఎ రెక్టిఫైర్ దట్ అలోస్ వన్ హాఫ్ ఆఫ్ ది ఏసీ వోల్టేజ్ సిగ్నల్, వన్ హాఫ్ అనమాట, అండ్ బ్లాక్స్ ద అదర్ హాఫ్. ఈ సెకండ్ హాఫ్ అనేది బ్లాక్ చేస్తుంది అనమాట ఏదైతే నెగిటివ్ ఉందో. దీని కన్స్ట్రక్షన్ వచ్చేసి ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కన్సిస్ట్ దీస్ కాంపోనెంట్స్. లైక్ దీంట్లో ఒక డయోడ్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, అండ్ ఒక లోడ్ రెసిస్టర్ ఉంటుంది అనమాట, RL. లైక్ ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్కి ఏముంటాయంటే ఇటువైపు ప్రైమరీ వైండింగ్, ఇటువైపు సెకండరీ వైండింగ్ ఉంటుంది. ఏదైతే ప్రైమరీ వైండింగ్ ఉందో దాంట్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఏదైతే సెకండరీ వైండింగ్ ఉందో దానికి నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో ఇది ఎలా యాక్ట్ చేస్తుంది, స్టెప్ డౌన్ కింద యాక్ట్ చేస్తుంది. లైక్ ఏదైతే మనం ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చామో అది అనేది ఇక్కడికి వచ్చేసరికి తగ్గుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏసీ కరెంట్ ఎంత ఉంటుంది, బేసికల్గా 330 volts 50 Hz ఉంటుంది. వెరేజ్ మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసి మనకేంటి మామూలుగా ల్యాబ్లో యూజ్ చేసే డయోడ్స్ అన్ని 5 volts మీద ఆపరేట్ అవుతాయి. సో మనకి 230 volts అంత అవసరం లేదు కాబట్టి దాన్ని స్టెప్ డౌన్ చేసుకొని 5 volts కింద తీసుకుంటాం అనమాట. అండ్ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవ్వదు అనమాట. ఇంతకుముందు ప్రీవియస్గా చెప్పుకున్నట్టు ట్రాన్స్ఫార్మర్ అనేది వితౌట్ చేంజింగ్ ఫ్రీక్వెన్సీ వోల్టేజ్ అనేది స్టెప్ డౌన్ ఆర్ స్టెప్ అప్ చేయగలుగుతుంది. ఇక్కడ మనం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ని తీసుకున్నాం. అది ఏం చేస్తుంది, 230 voltsని ఇన్పుట్లో తీసుకొని లైక్ ట్రాన్స్ఫార్మర్ విల్ స్టెప్ డౌన్ ద ఇన్పుట్ వోల్టేజ్. లైక్ 230 voltsని ఇన్పుట్లో తీసుకొని 5 volts కింద కన్వర్ట్ చేస్తుంది వితౌట్ చేంజింగ్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ అనేది అక్కడ 50 Hz మాత్రమే ఉంటుంది. దీని తర్వాత ఏం చేస్తుందంటే డయోడ్ అనేది యాక్షన్లోకి వస్తుంది. డయోడ్ విల్ అలో పాజిటివ్ పీక్ ఆఫ్ ది స్టెప్ డౌన్ వోల్టేజ్. ఏదైతే ఈ వోల్టేజ్ స్టెప్ డౌన్ అయ్యిందో ఆ వోల్టేజ్లో ఉన్న పాజిటివ్ పీక్ని మాత్రం తీసుకొని అలో చేస్తుంది అనమాట. లైక్ ఇది దీన్ని పాజిటివ్ పీక్ అంటే దీన్ని నెగిటివ్ పీక్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఈ డయోడ్ ఏం చేస్తుంది, పాజిటివ్ పీక్ని మాత్రమే అలో చేసి లైక్ ఇలా మనం ఒక సైన్ వేవ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వేవ్స్ని ఇచ్చుకుంటే ఏదైతే స్టెప్ డౌన్ అయ్యిందో ఇది లైక్ 5 volts అనుకోండి, 5 volts దాన్ని ఇచ్చుకుంటే దాన్ని ఓన్లీ పాజిటివ్ పీక్ని మాత్రమే అలో చేస్తుంది అనమాట. లైక్ వేవ్ ఫామ్ అనేది ఇట్లా ఉంది. అంటే మనకి డయోడ్ యూజువల్గా ఏం చేస్తుంది, డయోడ్ని మనం ఎట్లా కనెక్ట్ చేసుకున్నామంటే ఇది ప్లస్ ఇది మైనస్ కదా. ఎప్పుడైతే పాజిటివ్ పీక్ వస్తుందో పాజిటివ్ పీక్ వచ్చినప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ వస్తుంది అనమాట. లైక్ ఇందులో చూసుకుంటే ఈ డయాగ్రామ్లో చూసుకుంటే మనం ఇక్కడ వోల్టేజ్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇలా వస్తుంది కదా. ఇది ఏదైతే ఉందో ఇది మొత్తం సర్క్యూట్ తీసుకుంటే ఇట్లా పాజిటివ్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే పాజిటివ్ పీక్ వచ్చిందో అప్పుడు ఈ డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్లో వర్క్ అవుతుంది. ఫార్వర్డ్లో ఏం చేస్తుంది,
వోల్టేజ్ని అనేది అలో చేస్తుంది అనమాట. ఎప్పుడైతే నెగిటివ్ పీక్ వస్తుందో, నెగిటివ్ పీక్ రాగానే ఈ డయోడ్ అనేది రివర్స్ బయాస్లో ఆపరేట్ అవుతుంది. రివర్స్ బయాస్లో ఏమవుతుంది, ఓపెన్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది, లైక్ దిస్. సో అప్పుడు అనేది అది వోల్టేజ్ని అలో చేయదు. సో మనకి ఈ విధంగా అయితే వస్తుంది పాజిటివ్ పీక్, నెగిటివ్ పీక్. లైక్ ఇన్పుట్ వోల్టేజ్ని ఇలా తీసుకుంటే దాని తర్వాత డయోడ్ నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఏవైతే పాజిటివ్ పీక్స్ అయితే ఉన్నాయో వాటిని మాత్రం అలో చేసింది అనమాట. ఆ తర్వాత మనం దానికి ఒక కెపాసిటర్ని లేదా ఫిల్టర్ని కనెక్ట్ చేస్తాం. కెపాసిటర్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. కెపాసిటర్ అంటే ఏంటంటే, కెపాసిటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ కెన్ హోల్డ్ కరెంట్, విచ్ కెన్ స్టోర్ కరెంట్ లైక్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఏం చేస్తుందంటే, ఇది చిన్నపాటి బ్యాటరీ లాంటిది అనమాట. లైక్ ఇట్ కెన్ హోల్డ్ కరెంట్ అనేది కొంతసేపు వరకు హోల్డ్ చేయగలుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ విధంగా దీనికి ఇచ్చినప్పుడు కెపాసిటర్ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే కరెంట్ వచ్చినప్పుడు స్టోర్ చేసుకుంటుంది కెపాసిటర్లో. స్టోర్ చేసుకొని ఎప్పుడైతే మనకు కరెంట్ ఏం రాదో అప్పుడు ఆ కెపాసిటర్లో ఉన్న కరెంట్ని మనకు లోడ్కి అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. లెట్స్ సే ఇది ఉంది. ఇక్కడ మనం కెపాసిటర్ని లైక్ లోడ్ ఈ చివరిని కనెక్ట్ చేసుకొని ఇక్కడ కెపాసిటర్ని కనెక్ట్ చేసుకున్నామంటే కెపాసిటర్ ఏం చేస్తుంది, వచ్చిన దాన్ని ఎప్పుడైతే ఇది పాజిటివ్ రాగానే పాజిటివ్ సిగ్నల్ అనేది వచ్చింది. పాజిటివ్ సిగ్నల్ వచ్చినప్పుడు దీనికి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం కెపాసిటర్ కూడా వచ్చిన ఛార్జ్ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఆ నెగిటివ్ పీక్ వస్తుందో, నెగిటివ్ పీక్ టైంలో ఏమవుతుంది, ఇది అనేది దీనికి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది డిశ్చార్జ్ అయ్యి ఏదైతే మన లోడ్ ఉందో దానికి వోల్టేజ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ విధంగా డిశ్చార్జ్ అయ్యి మొత్తానికి లైక్ పల్సేటెడ్ డీసీ అని చెప్పేసి అంటాం దీన్ని. పల్సేటెడ్ డీసీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ రిపుల్ ఫ్యాక్టర్ అనమాట. రిపుల్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే, లైక్ రిపుల్ ఫ్యాక్టర్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ హౌ వెల్ ద హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ కెన్ కన్వర్ట్ ఏసీ కరెంట్ టు ఏసీ వోల్టేజ్ టు డీసీ వోల్టేజ్. లైక్ అంటే ఈ రెక్టిఫైయర్ అనేది ఎంత బాగా కన్వర్ట్ చేయగలుగుతుంది ఏసీ వోల్టేజ్ని డీసీ వోల్టేజ్ కింద అని చెప్పేసి చెప్పడానికి రిపుల్ ఫ్యాక్టర్ని తీసుకుంటాం. దాని ఫార్ములా వచ్చేసి R=VRMS/VDC² -1 అనమాట. యూజువల్గా హాఫ్ వేవ్ రెక్టిఫైయర్కి రిపుల్ ఫ్యాక్టర్ అనేది 1.21 ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.